హలో అండి, వెల్కమ్ టు హేమాగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయేది యాష్ గార్డ్ జ్యూస్ అండి, బూడిద గుమ్మడికాయ జ్యూసు. దీన్ని సాంస్క్రిట్లో కూష్మాండ్ అంటారండి. కూష్మాండ్ అంటే ఒక చిన్న ఎగ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. దీనిలో ప్రాణశక్తి ఉంటుందండి. ఇది మన మెంటల్ హెల్త్ని అలాగే ఫిజికల్ హెల్త్ని కూడా ఎలివేట్ చేస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయలో 96% కంటే ఎక్కువగా వాటరే ఉంటుందండి. అలాగే దీనిలో అనేక రకమైన మినరల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా దీనిలో మనకి లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల దీనిలో 90% కంటే ఎక్కువగా వాటర్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి బాగా పనిచేస్తుందండి. అలాగే బాడీ డీటాక్సిఫికేషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన బాడీలో ఉండే హార్మ్ఫుల్ టాక్సిన్స్ని బయటికి పంపి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఆస్తమా పేషెంట్స్ కానీ, కోల్డ్ ఫీవర్ ఉన్నవాళ్ళు కానీ తీసుకోకపోవడమే మంచిదండి. ఎందుకంటే దీనికి ఉండే శరీరానికి అతి చలువ చేసే లక్షణం వల్ల వారికి ఉన్న సమస్యలు ఇంకా ఎక్కువ కావచ్చు. ఈ యాష్ గార్డ్ వల్ల 100% రిజల్ట్స్ మనకి కావాలి అంటే దీన్ని బాయిల్ చేసుకొని తినడం కన్నా రాగా తీసుకోవడం చాలా మంచిదండి. దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం జ్యూస్ చేసుకొని తాగడం అండి. ఈరోజు మనం అదే చూద్దాం. నేను ఒక 1/2 kg దాకా ఈ గుమ్మడికాయని తీసుకున్నానండి. నాకు ఈ ముక్కతో ముగ్గురికి జ్యూస్ వచ్చిందండి. నేను వాటర్ యాడ్ చేసుకోలేదు. ఈ గుమ్మడికాయ ముక్కని ముందు పల్చగా తొక్క తీసుకోవాలండి. తొక్క చాలా మందంగా ఉంటుంది, మనం కొంచెం కష్టపడాలి. తరువాత దీనిలో ఉండే పిక్కల్ని తీసేసి మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. జ్యూస్ ఆడుకోవాలి కదా. చూడండి దీనిలో వాటర్ కంటెంట్ ఎంత ఉందో. నేను కట్ చేస్తుంటేనే నా చేతిలోకి వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుందండి. మనకి సమ్మర్లో బెస్ట్ డ్రింక్గా చెప్పొచ్చు ఇది. తర్వాత పుదీనాని తొడిమలు తీసుకొని ఇలా శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. తరువాత ఒక 2 ఇంచెస్ దాకా అల్లం ముక్కని తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. తరువాత ఒక నిమ్మ చెక్కని తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని పుదీనా, అల్లం, బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మనం జ్యూస్ కోసం కదా, చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర జ్యూసర్ అవైలబుల్గా ఉంటే జ్యూసర్లో అయినా వేసుకోవచ్చండి, ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మనం ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవచ్చు, లేదా మనం మస్కలిన్ క్లాత్ అయినా యూస్ చేసి వడపోసుకోవచ్చు అండి ఈ జ్యూస్ని. చూడండి నేను ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా మిక్సీలో ఆడుకున్నానండి మెత్తగాన. జ్యూస్ చూడండి దగ్గర దగ్గర నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3 గ్లాసెస్ ఫుల్గా వచ్చిందండి. యాక్చువల్గా అయితే మన బూడిద గుమ్మడికాయ జ్యూస్కి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదండి. మనం మింట్ యూస్ చేస్తున్నాం కాబట్టి మింట్ స్మెల్, మింట్ టేస్ట్, నెక్స్ట్ మనం అల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి దాని టేస్ట్ వస్తుందండి. మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఈ జ్యూస్ని ఇలాగే తాగేయొచ్చండి. లేదంటే మనకి ఇంకా టేస్ట్గా కావాలి అంటే మనం దీనిలో హనీ కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ దాకా హనీ కలుపుకున్నాను ఒక్కొక్క గ్లాస్లో. అంతేనండి, మన మిరాకిల్ డ్రింక్ రెడీ అయిపోయింది. పిల్లలు కానీ పెద్దలు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా నిరభ్యంతరంగా తాగొచ్చండి. ఈ యాష్ గార్డ్ జ్యూస్ గురించి మన సద్గురూజీ గారు ఏమన్నారంటే 21 డేస్ పాటు కంటిన్యూగా ఎవరు తీసుకుంటారో వాళ్ళకి బాడీలో ఉన్న క్యాన్సరస్ సెల్స్ ఉంటాయి కదండి, వాటి కౌంటు చాలా గణనీయంగా తగ్గుతుందంటండి. మీరు కూడా ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేసి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని ఇంటిల్లాపాది పొందుతారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.